ఫైనల్లీ ఎల్బీ నగర్లో ఉన్న బైక్ బజార్కి అయితే వచ్చేసాను. అయితే ఈ బైక్ బజార్ వాళ్ళవి 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను ఇప్పుడు విజిట్ చేస్తున్న బ్రాంచ్ వచ్చేసరికి ఎల్బీ నగర్లో ఉంది. సెకండ్ ఇంకొకటి వచ్చేసరికి టోలీ చౌకీలో ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలాంటి ఈవీ వెహికల్స్ ఉన్నాయి, వాటి రేంజ్ ఎంత అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. హాయ్ బ్రో, నా పేరు మణికంఠ బ్రో. యాక్చువల్లీ నేను స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్లో ఎలా చేయాలి అంటే వర్క్ చేస్తే ఎంత వస్తాయి, డబ్బులు ఎంత వస్తాయి అని చెప్పి వీడియో చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా చూసే వాళ్ళు ఏంటంటే అన్న నా దగ్గర ఓన్ బైక్ లేదు, ఒక రెంటెడ్ వెహికల్తో నేను బ్లింకిట్లో వర్క్ చేసుకుంటాను, లేకుంటే జెప్టోలో వర్క్ చేసుకుందాము అనుకుంటున్నారు. యాక్చువల్ మన దగ్గర వచ్చేసి 3 types ఆఫ్ మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ న్యూ వెహికల్, కొత్తది, ఎలక్ట్రిక్స్. ఇది వచ్చేసి మనకు వచ్చేసి రెంట్ వచ్చేసి మనకి 1700 రూపాయలు రెంట్, 1700 రూపీస్. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 2000 రూపీస్. ఓకే, సో మనకి ఇదేంటంటే మొత్తం టోటల్గా ఒక బ్రాండ్ న్యూ వెహికల్స్. సో లుకింగ్ లైక్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది వచ్చేసి ఒక పెట్రోల్ వెహికల్ డియో ఉంది కదా, లైక్ ఆ మోడల్లో ఉంది చూడడానికి. సో ఇది సో మనకి ఏ పర్పస్ అంటే ఇది పర్సనల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ర్యాపిడోకి యూజ్ చేసుకోవచ్చు, జొమాటోకి యూజ్ చేసుకోవచ్చు, జెప్టోకో. సో మన అన్నిటికి పర్పస్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి మనకి బెనిఫిట్స్ ఏంటంటే సో ఈ వెహికల్ వచ్చేసి 45 స్పీడ్ వెళ్తుంది, 45 స్పీడ్ వెళ్తుంది. సో మన దగ్గర 60 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి అండ్ 45 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మా ప్రియారిటీ రైడర్ సేఫ్టీ మాకు కావాల్సింది. సో బేసిక్ ఏంటంటే చాలా మంది పీపుల్స్ ఏం చేస్తారు రైడర్స్ అంటే ఎక్కువ జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్ వీటికి బాగా ఇది చేస్తుంటారు. సో ర్యాపిడ్ అనేది తక్కువ. సో మనకి ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇది మనకు బెస్ట్ ఆప్షన్. అండ్ బూట్ స్పేస్. వన్ మోర్ ఇంకోటి ఏంటంటే సో మనకి వెహికల్ ఆన్ చేయగానే ఇక్కడ నీకు రేంజ్, వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, సో ఎంత పర్సెంటేజ్ ఉంది ఎస్ఓసి, సో మనకేందో షో చేస్తుంది. సో అప్పుడు రైడర్ ఏంటంటే ఆ పర్సెంటేజ్, ఆ రేంజ్ చూసి సో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ సో ముందుగా ప్లాన్ చేసుకుంటుంటాడు. సో మన ఇంకోటి వచ్చేసి ఏంటంటే సేమ్ బ్యాటరీ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా పెట్టాలి అని వచ్చేసి ఇది. సో ఈ వెహికల్ కూడా వచ్చేసి రిమూవల్ బ్యాటరీ, డిటాచబుల్ టోటల్లీ. సో మన ఇంట్లో కూడా క్యారీ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ మొత్తం డిటాచబుల్ బ్యాటరీస్ టోటల్లీ. సో నేను ముందుగా మీకు బ్యాటరీ ఎలా తీయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యాటరీ. సో మనం వైర్ డిస్కనెక్ట్ చేసి ఇది క్లిప్, సో బ్యాటరీ కనెక్ట్ అనమాట. సో ఇది ఇలా డిస్కనెక్ట్ చేసేసి బ్యాటరీ రిమూవ్ చేసేసారు. బ్యాటరీ తీసేసాయి. సో ఈ బ్యాటరీ అబ్బో సో వచ్చేసి 20 to 22 kgs ఉంటుంది ఆల్మోస్ట్. చాలా బరువుగా ఉంది నిజంగా. బట్ ఇంకోటి ఏంటంటే మనకి వెహికల్ త్రూ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.